మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం ఆ సూర్య భగవానుడే. ఈ కారణంగానే సూర్య భగవానుని కనిపించే దేవుడని అంటాము. హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉందండి. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా సూర్య భగవానుని పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షము సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. 2025 ఫిబ్రవరి 4వ తేదీ అనగా మంగళవారము మనము రథసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ వీడియో మొత్తం చూశాక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాఘ సప్తమి నుండి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తాము. సూర్యుడు 7 గుర్రాల రథంపై వస్తూ ఉంటాడు. ఆ 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఆ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటాము. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్టిక్ అనే 7 గుర్రాల రథంపై సూర్య భగవానుడు స్వారీ చేస్తూ ఉంటాడు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదండి. సూర్యుడు రథాన్నెక్కి సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తుంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరం అన్నమాట. అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కో రాశికి 30 డిగ్రీలు విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణిస్తామండి. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు తెలుపుతున్నారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులు ఉన్నారని చెప్పారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 11 సూర్యులు ఉన్నట్టు మన పూర్వీకులు వేదకాలం నాడే చెప్పారండి. 12 మాసాలకు అధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. మాఘమాసంలో అర్క నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటామండి. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడండి. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ, దేవఋషి తర్పణాలను ఇవ్వాలి. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయండి. మనం మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుందండి. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్య ప్రదానం మొదలైన ప్రక్రియలన్నీ ప్రవేశపెట్టారు. రథసప్తమి రోజున పవిత్రమైన నదుల్లో పుణ్యస్నానానికి విశేష ప్రాధాన్యత ఉందండి. ఈ రోజు ఏదైనా ప్రవహించే నదిలో సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. మనకు జరిగే మహాకుంభమేళాకి ఎవరికైనా వెళ్లే అవకాశం ఉంటే రథసప్తమి రోజు నదీ స్నానం, గంగా నది స్నానం చేయడం ఎంతో పుణ్యమండి. ఒకవేళ నదికి వెళ్లడం వీలు కాకపోతే ఇంట్లో ఉన్న నీటిలో గాని నదీ జలాన్ని కొంచెం కలుపుకొని స్నానం చేస్తే అది కూడా మంచిదే. అనంతరం ఆదిత్య హృదయ స్తోత్రం, గజేంద్ర మోక్షాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ రంగాల్లో మీకు ప్రయోజనాలు చేకూరడంతో పాటు ఆర్థిక పరంగా మంచి లాభాలు వస్తాయండి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. రథసప్తమి రోజున సూర్య భగవానుడికి పూజలు చేసి ఒక రాగి పాత్రలో నీటితో నింపి ఎర్రని పుష్పాన్ని ఉంచి ఆపై సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది. అంతేకాదు కష్టాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం కూడా ఉంటుందండి. మీ శక్తి సామర్థ్యాల మేరకు సూర్య రథాన్ని తయారు చేసి దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరమైన కష్టాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి ఇల్లు శుభ్రంగా చేసుకుని
ఆవు పాలతో ఆరుబయట సంక్రాంతి అప్పుడు పెట్టిన గొబ్బెమ్మలతో కానీ సూర్యకిరణాలు పడే చోట ఆవు పాలు మరుగుతూ ఉంటే 3 గుప్పెళ్ల బియ్యం వేసి పరవన్నం తయారు చేసుకోవాలి. దానిలో కొంత నెయ్యి వేసుకోవాలి. అంతేకాని డ్రై ఫ్రూట్స్ వేయొద్దండి. సూర్యునికి పరవన్నం చాలా మెత్తగా ఉడికేట్టు చూసుకోవాలి. సూర్య భగవానునికి పరవన్నం అంటే చాలా ఇష్టమట. అలా వండిన పరవన్నంని ఆరుబయట పెట్టి సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలండి. ఆ నైవేద్యాన్ని 7 చిక్కుడు ఆకులలో తులసమ్మ దగ్గర పెట్టి 7 చిక్కుడు ఆకుల పైన ఆ పరవన్నాన్ని నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మన జాతకంలో ఉన్న సూర్యుని స్థానం బలపడి శుభ ఫలితాలు వస్తాయండి. రథసప్తమి రోజున సూర్యదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసం ఉండి కొన్ని నియమ నిబంధనలు కూడా పాటించవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళే ఇవన్నీ చేయొచ్చండి. చేయగలము అనే ఆరోగ్యం సహకరిస్తేనే నియమ నిబంధనలు పాటించవచ్చు. ఈ రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలుంటాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. దీంతో పాటు సూర్య భగవానుడి పేరు మీద దీపం వెలిగించాలి. అనంతరం సూర్యునికి సంబంధించిన వస్తువులు, గోధుమలు, బెల్లము, రాగి వస్తువులు, ఎరుపు, పసుపు రంగులో ఉన్న దుస్తులు, ఎర్ర చందనం తదితర వాటిని దానం చేయాలి. సూర్య భగవానుడు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. అలాంటి సూర్య భగవానుడి లేలేత కిరణాలు పొద్దున్నే మన శరీరంపై పడితే మన శరీరం తేజోవంతమవుతుంది. అలాంటి సూర్య భగవానునికి సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి ఆ సూర్య భగవానుడిని ప్రార్థించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఓం సూర్యదేవాయ నమః అంటూ ఆ రోజంతా ఆ సూర్య భగవానుని ధ్యానం చేసుకుంటే ఎంతో మంచిదండి. మనందరిపైన ఆ సూర్య భగవానుని అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ ఉంటానండి. ఓం సూర్యదేవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.